డ్రగ్స్ కేసులో హీరో తరుణ్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు సోమవారం నవదీప్ను ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం రవితేజ, బుధవారం చార్మి, గురువారం ముమైత్ ఖాన్ సిట్ విచారణను ఎదుర్కొనున్నారు. హీరో తరుణ్ ను 7 గంటలుగా ప్రశ్నిస్తున్న అధికారులు హైదరాబాద్లోని వివిధ పబ్బులతో తరుణ్కు ఉన్న లింకులపై తమ దగ్గర సమాచారం ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. అలాగే నెలలో 15 రోజుల పాటు తరుణ్ గోవాకు వెళతాడని, అక్కడి బీచ్ హౌస్ లో డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు అధికారులకు సమాచారం సేకరించారు. దీంతో తరుణ్ కు ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న కొందరు బీచ్ హౌస్ లో తరుణ్ తో దిగిన ఫోటోలను చూపిస్తూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో హీరో తరుణ్ ను 7 గంటలుగా ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. కాసేపటి క్రితం ఎక్సైజ్ కార్యాలయానికి క్లూస్ టీం రావటం కీలకంగా మారింది. క్లూస్ టీం హీరో తరుణ్ ఫింగర్ ప్రింట్స్ తో పాటు లాలాజలాన్ని కూడా తీసుకున్నట్టు సమాచారం. డ్రగ్స్ కేసులో సినీ స్టార్స్ విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, సిటీ ఇంకా ఏ సినీ ప్రముఖులను డ్రగ్ కేసులో ప్రశ్నించనుంది? తరుణ్ ఇంట్రాగేషన్ కి సంబంధించి తరుణ్ విచారిస్తున్న వివరాలు ఏంటి? తరుణ్ విచారణ ఇంకా కొనసాగుతుంది. మార్నింగ్ 10:30కి మొదలైన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికీ తరుణ్ చెప్తున్న విషయాలను బట్టి చూస్తే నగరంలో ఏ పబ్బులు పెద్ద ఎత్తున డ్రగ్స్ నడుపుతున్నాయనే విషయాన్ని కూడా తరుణ్ పూర్తిగా కులంకుషంగా అధికారులకు వివరిస్తున్నాడు. మొత్తానికి 14 పబ్బుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ నడుస్తున్నట్లు కూడా ఇప్పటికీ అధికారులకు చెప్పడం జరిగింది. ఈ 14 పబ్బులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు పూర్తి స్థాయిలో తెప్పించుకున్నారు. ఈ పబ్బుల్లో డ్రగ్స్ నడుపుతున్న వాళ్ళు ఎవరు? యజమానులు నడుపుతున్నారా, లేకుంటే అందులో మేనేజర్ నడుపుతున్నారా, లేకుంటే అందులో ఉన్న సర్వీస్ బాయ్లు నడుపుతున్నారా అన్న కోణంలో ప్రస్తుతానికి పూర్తి స్థాయి సమాచారాన్ని సిట్ అధికారులు తెప్పిస్తున్నారు. అయితే తరుణ్ చెప్తున్న వివరాలను బట్టి చూసినట్లయితే పెద్ద మొత్తంలో నగరంలో ఉన్న పబ్బుల్లో ఈ డ్రగ్స్ నడుస్తున్నట్లుగా తరుణ్ పూర్తి ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. అంతేగా కొన్ని పబ్బుల పేర్లు చెప్పినప్పుడు ఆ పబ్బుల్లో కూడా జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు విస్తుపోవడం మరొంతైంది. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఒక పబ్బులో నగరం బంజారాస్లో కీలకంగా ఉన్న ఎఫ్ పబ్ అనే ఒక పబ్బు సంబంధించి దాంట్లో పెద్ద మొత్తంలో నైజీరియన్లు వచ్చి ఇక్కడ డ్రగ్స్ నడుపుతారు. అక్కడ ఉన్న ఓనర్తో పాటుగా అక్కడ మేనేజర్స్, తప్పకుండా సర్వీస్ బాయ్లు అంతా కలిసి డ్రగ్స్ను పెద్ద మొత్తంలో నడుపుతారన్న విషయాన్ని కూడా అధికారులకి ఆ తరుణ్ వివరించడం జరిగింది. ఈ మేరకు పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఎఫ్ పబ్ సంబంధించి దాని లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు కూడా అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి ఇమ్మీడియట్గా దాన్ని క్లోజ్ చేస్తున్నట్టు కూడా అధికారులు పేర్కోవడం జరిగింది. అయితే ఈ క్లోజింగ్, ఈ పబ్ని ఈ రోజు క్లోజ్ చేస్తారా, లేకపోతే ఉదయం రేపు వెళ్ళి క్లోజ్ చేస్తారా అనే విషయం కూడా ఇంకా స్పష్టం చేయలేదు. అయితే ఏదైనప్పుడు కూడా బంజారాస్ ఫిలిం నగర్లో ఉన్న ఈ ఎఫ్ పబ్ గత కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడ డ్రగ్స్ స్వేచ్ఛగా నడుస్తుంది, యథేచ్ఛగా నడుస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులతో పాటుగా చుట్టుపక్కల ఉన్న సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు ఇక్కడ డ్రగ్స్ కోసం ఇదే పబ్కు వస్తారు. వీకెండ్లో పెద్ద మొత్తంలో ఈ పబ్కు వచ్చి డ్రగ్స్ తీసుకుంటారన్న విషయాన్ని తరుణ్ చెప్పడంతో దానికి సంబంధించిన ఆధారాలు సేకరించిన అధికారులు వెంటనే ఎఫ్ పబ్ లైసెన్స్ రద్దు చేస్తూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే మరొక వైపు బంజారాస్ జూబ్లీస్లో ఉన్న మరొక 14 పబ్బుల్లో కూడా ఇదే తరహాలో డ్రగ్స్ నడుస్తుంది అనే విషయాన్ని అటు తరుణ్ చెప్పడం జరిగింది. తరుణ్ పూర్తి ఆధారాలు వివరించడం, ఆధారాలతో సహా పూర్తి అన్ని విషయాలు చెప్పడంతో ఆ పబ్బులపైన కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే మరొక 14 పబ్బులకు నోటీసులు జారీ చేస్తూ అధికారులు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు చూసినట్లయితే తరుణ్తో పాటు మరికొంతమంది సినీ నటుల్ని కూడా విచారించబోతుంది. రేపు విచారణకు హాలిడే అని చెప్పవచ్చు. ఎల్లుండి అటు నవదీప్ను విచారిస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత రోజు హీరో రవితేజ, ఆ తర్వాత రోజు చార్మి, ఆ తర్వాత రోజు ముమైత్ ఖాన్ను విచారించబోతున్నారు. అంటే శుక్రవారం వరకు పూర్తిగా షెడ్యూలింగ్ అధికారులు చేసి పెట్టారు. శుక్రవారం రోజున ముమైత్ ఖాన్ విచారించిన తర్వాత నందు, తనీష్, తర్వాత మరొక చిన్న ఆర్ట్ డైరెక్టర్ అయిన చిన్న కూడా ఉన్నారు. వీళ్ళని కూడా విచారించేందుకు అధికారులు ఇప్పటికే షెడ్యూలింగ్ చేశారు. ఏదైనప్పుడు కూడా తరుణ్ విచారణ కొనసాగుతుంది. కొన్ని పబ్బుల పేర్లు, వాటి ఆధారాలు సహా తరుణ్ వివరిస్తుంటే వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పట్టు అటువైపు సిట్ అధికారులు ఉన్నారు.
రమేష్, అంటే నిన్న మొన్న ఎవరైతే సినీ ప్రముఖులు దీనికి సంబంధించి ఎన్నో అనుమానాలు కూడా ఇప్పటిదాకా వ్యక్తం అవుతూ వచ్చాయి. వీటిని ఆధారంగా చేసుకుని కూడా తరుణ్ ఏమైనా ప్రశ్నిస్తున్నారా? అంటే ఒక పబ్ ని పూర్తిగా సినీ వాళ్ళే నడుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సినీ హీరో అండర్లోనే ఒక పబ్ నడుపుతున్నట్లుగా కూడా ఇప్పటివరకు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా విచారణలో ఏమైనా వార్తలు బయటకు వచ్చాయా? ఇప్పటికి చూసినట్లయితే బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లో చాలా పనులు కూడా సినిమా నటుల పార్ట్నర్షిప్ ఉంది. సినిమా నటులే డైరెక్ట్గా ప్రమోషన్ చేస్తున్నారు. సినిమా నటులే ప్రతి వీకెండ్లో అక్కడికి వెళ్ళి పార్టీలు చేసుకుంటారు. సినిమా నటులు వస్తున్నారంటే ప్రముఖులు అక్కడ చేరుతారు. ఈయనకు పూర్తిగా వర్కింగ్ పార్ట్నర్షిప్ చాలా పబ్బుల్లో ఉందని చెప్పవచ్చు. నగరంలో ఉన్న చాలా పబ్బుల్లో కూడా సినిమా నటుల వర్కింగ్ పార్ట్నర్షిప్ ఉంది. ప్రతి ఒక్కరు నటులు కూడా పేరు గల ప్రతి నటుడు కూడా ఏదో ఒక పబ్లో కూడా మెంబర్షిప్ ఉంది. ఏదో ఒక పబ్లో కూడా వర్కింగ్ పార్ట్నర్షిప్ ఉంది. అయితే బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో ఉన్న ప్రముఖ పబ్బులన్నింటిలో కూడా ప్రస్తుతానికి అందరి నటులకు సంబంధించి పార్ట్నర్షిప్ ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఒక పబ్బుని కొన్ని పబ్బులలో సినిమా నటులే పూర్తిగా ఈ పబ్బులు నడిపించి అక్కడ డ్రగ్స్ దందా నడుపుతున్నట్టు కూడా అధికారులు పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికీ ఈ ఏదైతే ఎఫ్ పబ్బు సంబంధించి వ్యవహారం వెలుగులో రావడంతో దాన్ని కూడా లైసెన్స్ రద్దు చేశారు. మరికొన్ని పబ్బులు కూడా ఆ లైసెన్స్ రద్దు చేసేందుకు అధికారులు పూర్తిగా సన్నద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.